హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక యూట్యూబ్ ఛానల్ అండి. ఇవాళ నేను పప్పు చేయబోతున్నా. ఇది చింత చిగురు పప్పు. ఫస్ట్ బ్యాలు కడిగి పోసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మనకి కావాల్సినంత వాటర్ పోసేసుకోండి. తర్వాత వచ్చేసి టమాటకాయలు, తెల్లవాయి, పచ్చిమిరపకాయలు, కొంచెం ఎర్రగడ్డ పీసులు అన్నీ కలిపేసేస్తానండి. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి, కొత్తిమీర, తర్వాత పసుపు మనకి ఎంత కావాలో అంత. నేను ఒక 10 మెంబర్స్కి చేయబోతున్నానండి, అందుకే ఇంత క్వాంటిటీ చేసుకుంటున్నా. మీకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చింతాకండి నేను నీట్గా తీసుకొని వచ్చి దాన్ని ఏరేసి వాష్ చేసి లైట్గా ఆరబెట్టుకొనేసి తర్వాత నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నా. తర్వాత మీకు ఎన్ని రోజుల తర్వాత అయినా సరే మీకు చాలా బాగుంటుందండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. టేస్ట్ అయితే ఇంత కూడా చేంజ్ కాదు, నేను గ్యారెంటీ ఇస్తాను, అంత బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలని ట్రై చేయండి. ఈ చింత చిగురు అంతా అప్పుడే ఏరియాస్ పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పెద్దగా ఏరాల్సిన అవసరం లేదు, జస్ట్ అలాగే పోసేసుకోవచ్చండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అసలు మీకు తెలిసిన టేస్ట్లో ఇంత డిఫరెంట్ రాదు. ఇది కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఇది యాడ్ చేసేసుకొని లైట్గా రెండు చింతపండు వేయాలండి. జస్ట్ అంత క్వాంటిటీ సరిపోతుంది. తర్వాత మనకు కావట్టినంత సాల్ట్, జస్ట్ ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. దాన్ని ఇట్లో వచ్చేసేసుకొని పెట్టేసుకొని 2 విజిల్ వస్తే మీకు తెలుస్తుందండి. బాగా 3 విజిల్ అయితే మంచి కుక్కర్ అయితే బాగా ఉడికిపోతుంది. జస్ట్ ఇలా ఉడికేసినాక ఇలా మూత తీసేస్తానే ఆరోమా సూపర్గా వస్తుందండి. చింత చిగురు పప్పు ఏం స్పెషల్ అంటే తిరుమల తీసేటంటే స్మెల్ అది తిరిగిపోతుందండి. దీన్ని బాగా ఎనిపేసుకొనేసి పప్పు ఎత్తి తీసుకొని బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత తిరుమల పెట్టుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొనేసి స్టవ్ అంటే చేసుకొని ప్యాన్ పెట్టుకోనండి. ప్యాన్ పెట్టేసుకొని మనకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసేసుకొని కొంచెం తెల్లవాయలు కట్ చేసిన పీసులు వేసేసుకుంటున్నాం. తర్వాత వచ్చేసి ఎర్రగడ్డ, తర్వాత వచ్చేసి కరివేపాకు, తర్వాత ఒట్టిమిరపకాయలు. మస్ట్ అండ్ షుడ్ ఒట్టిమిరపకాయలు వాడండి, చాలా టేస్ట్ బాగుంటుంది. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి. ఏం తెలిసిన స్మెల్కే కడుపులో ఆకలి వేసేస్తుందండి, అంత బాగుంటుంది. మనకి కడుపులో పరిగెత్తినట్లు అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది స్మెల్కి. నాకైతే ఫేవరెట్. ఇంకా యాడ్ చేసేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. యూ కెన్ మస్ట్ అండ్ షుడ్ ట్రై. నాకైతే చాలా బాగా నచ్చుతుందండి నేను చేసే వంటలో. ఇదొకటి నా ఫేవరెట్. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.